కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం బ్లాస్ట్ ఘటనలో మృతుల సంఖ్య 21కి పెరిగింది. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ మరో వ్యక్తి చనిపోయాడు. సజీవ దహనమైన 20 మంది మృతదేహాలకి వాళ్ళ సామర్లకోట సిహెచ్సిలో పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. రైట్, ఇక జీసీహెచ్సి దగ్గర నుంచి మా కరెస్పాండెంట్ రాజు అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజు, చెప్పండి, ఏంటి మీదకి ఇన్పుట్స్? గుడ్ మార్నింగ్ హరి. వేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటనకు సంబంధించి మృతుల సంఖ్య 21 చేరుకుంది. కాకినాడ జీజీహెచ్లో ప్రస్తుతం అయితే 8 మందికి చికిత్స అందుతున్న పరిస్థితి ఉంది. వీరిలో 3 పరిస్థితి విషమంగానే ఉంది. ఎందుకంటే శరీర భాగాలు దాదాపు 100% కాలడంతో ప్రస్తుతం వెంటిలేటర్ మీద వారికి చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించిన పరిస్థితి అవుతుంది. మరోవైపు ఏదైతే 20 మంది సజీవ దహనం అయ్యారో వారి డెడ్ బాడీలకు సంబంధించి సామర్లకోట సిహెచ్సిలో వారికి పోస్ట్ మార్టం ఇవాళ నిర్వహిస్తున్నారు. రాత్రి నుంచి కూడా పోస్ట్ నిర్వహించి 11 మృతదేహాలకి పోస్ట్ మార్టం నిర్వహించి వారి కుటుంబాలకు అప్పగించడం జరిగింది. ఓవరాల్ గా చూసినట్లయితే అనుమతులు ఉన్నప్పుడు కూడా నిబంధనలు ఉల్లంఘించి శ్రీ సూర్య ఫైర్ వర్క్స్ వేట్లపాలెంలో గత కొంతకాలంగా ఈ క్రాకర్స్ తయారీని నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. 8 మంది పనిచేయాల్సిన చోట 30 మందికి పైగా కార్మికులతో పనిచేయడంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగిందని చెప్పి కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసినట్లయితే ఒక ఇంత పెద్ద భారీ స్థాయిలో పేలుడు కానీ లేదంటే మృతుల సంఖ్య పెరగడం కానీ మొదటిసారిగా చెప్తున్నారు. పూర్తిగా అధికారులు పర్యవేక్షణ కొరవడంతోనే నిబంధనలు ఉల్లంఘించి బాణసంచా తయారీ కేంద్రాలు కాకినాడ జిల్లాలో జరుగుతున్న పరిస్థితి అవుతుంది. ఇప్పటికే ఈ ప్రమాదం మీద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో సామర్లకోట సిహెచ్సిలో మృతులకు పోస్ట్ మార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది. హరి. All right, Raju, thanks for the inputs.